ఎస్ఎస్ రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కిన యమదొంగ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని అందుకుంది. సోషియో ఫ్యాంటసీ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాను లేటెస్ట్ హంగులతో రిలీజ్ చేశారు. ఇక ఈ మూవీ విశేషాల్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. 2007లో ఈ చిత్రాన్ని సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని 18 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. ఇక 2007 థియేట్రికల్ రన్లో ఈ చిత్రం ఆంధ్ర నైజాంలో 40 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 4.5 కోట్లు, ఇతర రాష్ట్రాల్లో ₹1 ఓవర్సీస్లో ఈ చిత్రం 3 కోట్ల రూపాయలను రాబట్టింది. దీంతో ఈ చిత్రం ఓవరాల్గా 48.5 కోట్ల గ్రాస్ను, 38 కోట్ల నెట్ వసూలును రాబట్టింది. ఈ మూవీని మొదట 8K వెర్షన్లోకి మార్చి తర్వాత మళ్ళీ 4K క్వాలిటీలోకి మార్చారు. లేటెస్ట్ స్టాండర్డ్స్ ప్రకారం ఆడియోని ఇంప్రూవ్ చేసి విడుదల చేశారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే మే 20వ తేదీన కాగా ఈ సందర్భంగా ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లోనూ ఓవర్సీస్లోనూ గ్రాండ్గా రిలీజ్ చేశారు. పెద్దగా ప్రమోషన్స్ చేయకపోవడం వల్ల ఈ మూవీ అనేది అభిమానులకు చేరువ కాలేకపోయింది. ఈ సినిమా 1 కోటి నుంచి 1.5 కోట్ల రూపాయల అడ్వాన్స్ బుకింగ్ అనేది నమోదైంది. తొలి రోజు ఈ చిత్రం ఓవరాల్గా 1.5 కోట్ల నుంచి 2 కోట్ల మధ్యలో ఉండవచ్చని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మరి ఈ మూవీ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి.